प्लॅटफॉर्म क्रमांक 3 पर रही है। For kind attention. Introducing Rapido Cab. Lowest price guaranteed among all other cabs. Anytime, every time. So next time you step out, look. ఈరోజు ట్రైన్ జర్నీ వచ్చేసి కాచిగూడ మధురై ఎక్స్ప్రెస్లో ట్రైన్ నెంబర్ వచ్చేసి 07191. కాచిగూడలో వచ్చేసి మీకు నైట్ 8:50కి అయితే బయలుదేరుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మీకు నైట్ 8:45కి అయితే మధురై రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవుద్ది. దాదాపు ఈ ట్రైన్ మీకు 1268 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. 23 hours 55 minutes అయితే టైం తీసుకుంటుంది. మొత్తం వచ్చేసి మీకు 19 స్టేషన్లో అయితే స్టాప్ అయితే ఉంటుంది. ఇది మీకు వయా నల్గొండ గుంటూరు మీదగా అయితే వెళ్తుంది మధురైకి. అదే మీకు 2271 వచ్చేసి వీక్లీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అది మీకు వయా కర్నూలు సిటీ డోన్ మీదగా అయితే వెళ్తుంది. సో ఈ రూట్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అలాగే ఈ రూట్లో మీకు నైట్ టైం జర్నీ కాబట్టి నేను మ్యాక్సిమం అయితే మల్కాజ్గిరి అలాగే నల్గొండ మ్యాక్సిమం గుంటూరు అంతే, మిగతా మార్నింగ్ వచ్చేసి తిరుపతి కానీ గూడూరు ఈ మధ్యలో అయితే ఉంటుంది. సో మొత్తం నైటే కాబట్టి ఎక్కువ అయితే కవరేజ్ చేయను. అలాగే ఈ ట్రైన్లో మీకు వచ్చేసి 8 స్లీపర్ కోచెస్ అయితే ఉన్నాయి, 7 అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మీకు ఎక్స్ట్రా స్లీపర్ కోచ్ అయితే ఉంటుంది SE1. సో అది ఇంటీరియర్ అయితే చూపిస్తాను మీకు. ట్రైన్ ఇంటీరియర్ అయితే మిర్రర్ చూడొచ్చు ఎంత దుమ్ము పట్టేసిందో. అలాగే కింద సీట్లు అయితే అస్సలు చూడలేరు మీరు. సో ఇదే అనమాట పరిస్థితి. ఇదే కాదు కోచ్ మొత్తం ఇంత ఉంది. SE1 అనమాట, ఇది ఎక్స్ట్రా స్లీపర్ కోచ్. సో మొత్తం ఇలాగే ఉంది కోచ్ కూడా. మిర్రర్ చూడొచ్చు ఎంత దుమ్ముందో. మిగతాయి చూసుకుంటే మాత్రం అన్నీ ఉన్నాయి. ఫ్యాన్ స్విచ్చెస్ అలాగే ఛార్జింగ్ సాకెట్, వాటర్ బాటిల్ హోల్డర్స్ అయితే మనకి కొన్ని చోట్లే ఉన్నాయి. ఇటు ఉన్నాయి కానీ అటు లేదు. సో ఇటు 2 ఉంటాయి, బట్ ఒకటి పీకేశారు. సో అటువైపు మళ్ళీ ఉంది, ఇక్కడ మాత్రమే లేదు. సో మిగతాది చూసుకుంటే మాత్రం బాగానే ఉంది, బట్ మెయింటెనెన్స్ అయితే అంత బాగాలేదు. బాగా దుమ్ము పట్టేసి ఉన్నాయి సీట్లంతా. ఇక్కడ చూసుకుంటే డస్ట్బిన్ లేదు, మిర్రర్ లేదు. అలాగే ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంది. సో ఇది మనకి క్లోజ్ చేస్తే బెటరు, ఎందుకంటే మెయింటెనెన్స్ తీరే ఇది క్లోజ్ చేయాలి. సో చూసుకోలేదేమో, ఇక్కడ ఏమైనా క్లోజ్ చేయొచ్చు, బట్ డస్ట్బిన్ అలాగే మిర్రర్ అయితే లేదు. సో చూసారు కదా ఎలా ఉందో మెయింటెనెన్స్ అయితే. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్ డివిజన్లోకి అయితే వస్తుంది. SCR జోనే, బట్ హైదరాబాద్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే ఉంటుంది. హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే డివిజన్లోకి అయితే వస్తుంది. అండ్ మెయింటెనెన్స్ మీకు LHB కోచెస్ ఇంతే ఉంటాయి. మ్యాంగ్లూర్ సెంట్రల్ అలాగే కాచిగూడ మధురై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ కూడా ఉంటుంది ఈ ట్రైన్కి. అందుకే ఇంత దరిద్రంగా ఉందనుకోవచ్చు, ఎందుకంటే ఊటీ మ్యాంగ్లూర్ వెళ్తుంది, మళ్ళీ ఇటు వెళ్తుంది. సో ఇన్ని తిరుగుతుంది కాబట్టి మనకి ప్యాసింజర్స్ అనేది మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే మిర్రర్స్ లేవు అలాగే డస్ట్బిన్ కూడా లేదు. అదే మిగతా ట్రైన్స్ చూసుకుంటే వెంకటాద్రి, మైసూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అజంతా ఎక్స్ప్రెస్. ఈ అజంతా ఎక్స్ప్రెస్ వచ్చేసి మీకు టెర్మినల్ అయితే మార్చారనమాట సికింద్రాబాద్ నుంచి కాచిగూడ అయితే. రేక్ షేరింగ్ వచ్చేసి మీకు మైసూర్ ఎక్స్ప్రెస్తో అయితే రేక్ షేరింగ్ అయితే పెట్టారు. సో మెయింటెనెన్స్ ICF వచ్చేస్తే చాలా బాగుంటుంది. ఈ LHBకి వచ్చేస్తే మనకి కొంచెం ఇదిగా ఉంటుంది. మిగతా మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంటుంది హైదరాబాద్ డివిజన్లోవి.
మనకి ఎల్హెచ్పి కోచెస్ని అంతగా పట్టించుకోరే ఏంటో మరి, లోపల మిరర్స్ లేవు, లేదంటే మీకు ఏదైతే ఉంటుందో కనెక్షన్స్ వైర్లవి అవన్నీ మీకు తలుపులు తీసున్నాయి. సో చిన్న చిన్న పిల్లలు ఉంటే గేటు దగ్గర చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఇదొక్కటే మనకి ప్రాబ్లంగా అవుతుంది ఈ ట్రైన్లో. అండ్ సీట్లు నేను చూపించే ఎలా ఉందో, మిర్రర్స్ మొత్తం దుమ్ము పట్టేసి ఉన్నాయి సగం సగం. ప్రతి సీట్ ఇలాగ ఉంది. మిగతా కోచెస్ నాకు తెలీదు. ఇది వచ్చేసి మీకు SE1 అనమాట. ఇందులో మీకు 2 జనరల్ కోచెస్, 6 థర్డ్ ఏసీ కోచెస్ కూడా ఉంటాయి. అలాగే మీకు స్లీపర్ కోచెస్ 7 ఉంటాయి. సో ఇది మంచి విషయం అనుకోవచ్చు. చాలా ట్రైన్స్లో మీకు 5, 6 దాకే స్లీపర్ కోచెస్ పెడుతున్నారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అయితే మరీ దారుణం. ఏసీ ఎకానమీ క్లాస్ని AC 3 tier అంటున్నారు. 8 కోచెస్ దాకా ఎన్నో ఉన్నాయి. ఆ ఎకానమీ క్లాసు సో 3 tier అంటున్నారు, నార్మల్ AC 3 tier. సో ఇది కొంచెం మనకి చిరాగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి AC 3 tierలో కంఫర్ట్ ఉంటుంది. AC 3 tier ఎకానమీ క్లాస్లో కంఫర్ట్ అయితే ఉండదు. సో ఇందులో ఇబ్బంది అయితే లేదు. ఇవన్నీ మీకు AC 3 tier అండ్ AC 2 tier ఫస్ట్ AC కూడా ఉంటుంది ఈ ట్రైన్లో. సో మనకి మంచి విషయమే. ఎందుకంటే కొన్ని రోజుల్లో మీకు మ్యాక్సిమం అయితే 3 tierని తీసేసి AC ఎకానమీ క్లాస్ కూడా పెట్టొచ్చు. ఎందుకంటే ఎకానమీ క్లాసెస్ మనకి చాలా ట్రైన్లో పెట్టేస్తూనే ఉన్నారు. కోరమండల్ ఎక్స్ప్రెస్లో అయితే 5 స్లీపర్ కోచెస్ ఉండేవి, 3 చేశారు. ఇప్పుడు 2 M1 M2 అయితే పెట్టారు. ఇది కొంచెం మనకి మరీ దారుణం అనుకోవచ్చు, స్లీపర్ కోచెస్ ఇన్ని తగ్గించేయడం. ఇదే మీకు కోచింగ్ యార్డ్ కాచిగూడ రైల్వే స్టేషన్ది. పిట్ లైన్స్ ఇక్కడే అవుతూ ఉంటాయి. Train number 19714 Karnal to Jaipur Express is on platform number 1. ఆన్ టైం అయితే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే బయలుదేరింది. అక్కడున్న ట్రైన్ కూడా మీకు మెంగళూరు, కాచిగూడ, మధురై. సో ఈ రేక్ షేరింగ్ ట్రైనే పిట్ లైన్ మీద అయితే మనకు ఉంది. ఇది కూడా అక్కడి నుంచే తీసుకొచ్చారు, పిట్ లైన్ నుంచే. సో ఫస్ట్ క్లిప్ వచ్చేసి నాకు ఫస్ట్ స్టాప్ వచ్చేసి 8 కిలోమీటర్స్కి మల్కాజ్గిరి జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి MJF. ఇక్కడ మీకు 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 9:10కి రావాలి, 1 minute స్టాప్. 9:18కి అయితే వచ్చింది. సో 8 minutes డిలే అయితే వచ్చింది. నెక్స్ట్ స్టాప్ మీకు నల్గొండ అయితే ఉంటుంది. ఈ సెక్షన్లో మనకి మిర్యాలగూడ, నల్గొండ మాత్రమే ఇచ్చారు. తర్వాత మీకు గుంటూరు అయితే ఇచ్చారు. సో 10:45కి వస్తుంది నల్గొండ. సో కవర్ చేస్తాను. మిగతా రైల్వే స్టేషన్ అయితే గ్యారంటీ అయితే లేదు, మ్యాక్సిమం పడుకుంటా. 9:18కి వచ్చింది, 9:26కి అయితే బయలుదేరింది. సఫిల్ కూడా అవుటర్ క్యాబిన్ అయితే ఉంటుంది ముందే మనకి. సో ఈ సిగ్నల్ అనేది మనకి త్వరగా ఇవ్వరు. సో కాబట్టి మనకి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది మల్కాజ్గిరి జంక్షన్లో ఎప్పుడు. సో ఇదే అనమాట. సో నాకు చాలా ఇష్టం ఈ MMTS మేడ్చల్ వరకు ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఈ లైటింగ్ ఎఫెక్ట్ మాత్రం చాలా బాగా పెట్టారనమాట. సో ప్రతి రైల్వే స్టేషన్లో అయితే ఉంది. ఈ ఇటువైపు మనకి MMTS మేడ్చల్ది. ఈ ట్రైన్లో ఈజీగా అయితే టికెట్లు అయితే దొరుకుతాయి. ఎందుకంటే నేను కూడా బుక్ చేసింది వారం క్రితమే. RIC అయితే ఉండేది 30-40 ఎంత ఉండేది. సో ఫైనల్లీ CNF అయితే వచ్చేసింది. లోవర్ బెర్త్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి ఇద్దరికి. సో ఈజీగా అంటే ఈజీగా మీకు ట్రైన్ అయితే టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్కి. కొందరైతే గుంటూరు, కాట్పాడ్ నుంచి బుక్ చేశారు. సో చూసుకోవచ్చు, అక్కడ దాకా ఇది ఖాళీగానే ఇప్పుడు వెళ్తుంది సీట్లతో. సో ఈజీగా అయితే మీకు తత్కాల్లో కూడా దొరకవచ్చు ట్రైన్కి. The next morning.
536 కిలోమీటర్స్కి 8th స్టాప్ వచ్చేసి నెల్లూరు. స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. ఇక్కడ మీకు 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 6:15కి రావాలి, 2 minutes స్టాపు. బట్ ట్రైన్ వచ్చేసి 7:53కి అయితే వచ్చింది. సో 1 hour 40 minutes దాకా అయితే డిలే ఉంది. అండ్ నెల్లూరు వచ్చేసి మీకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్లోకి అయితే వస్తుంది, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మీకు గూడూరు అండ్ రేణిగుంట తిరుపతి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టాప్ చిత్తూరు తర్వాత మీకు తమిళనాడులోనే ఉంటుంది. $574 కిలోమీటర్స్కి 9th స్టాప్ వచ్చేసి గూడూరు జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. ఇక్కడ మీకు 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మెయిన్ లైన్ వచ్చేసి మీకు చెన్నై న్యూఢిల్లీ హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఒక బ్రాంచ్ లైన్ అయితే ఇక్కడ నుంచి కట్ అయిపోద్ది. అదే మనకి రేణిగుంట తిరుపతి కాట్పాడి బ్రాంచ్ లైన్. సో ఇప్పుడు మనం అందులో నుంచి అయితే వెళ్తాం ఇప్పుడు కాట్పాడికి. అండ్ మీకు డైరెక్ట్ లైన్ కూడా ఉంటుంది చెన్నై నుంచి కాట్పాడి వెళ్ళడానికి. సో ఈ 2 లైన్స్లోంచి మీకు కాట్పాడి అలాగే ఇటు వెళ్ళొచ్చు అటు వెళ్ళొచ్చు అనమాట, తిరుపతి మీదుగా అలాగే చెన్నై మీదుగా.
అండ్ ఇక్కడ మీకు వచ్చేసి 8:02కి రావాలి, 2 మినిట్స్ స్టాపు. 8:31కి అయితే వచ్చింది. దాదాపు మనకి నెల్లూరులో 1 అవర్ 40 మినిట్స్ దాకా డిలే ఉండేది, ఇక్కడికి జస్ట్ 30 మినిట్స్ డిలే అయితే ఉంది. సో స్లాగ్ టైం అనేది చాలా ఎక్కువగానే ఉంది ఈ ట్రైన్కి, ఈ సెక్షన్లో. సో ముందు ఇంకెంత ఉంటుందో. అండ్ ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణిగుంట అయితే ఉంటుంది, అండ్ తిరుపతి. పాకాల అయితే ఆగదు, డైరెక్ట్ మీకు కాట్పాడి అయితే ఆగుద్ది. ఎందుకంటే మీకు పాకాల మీదుగా కాచిగూడ మధురై వీక్లీ సూపర్ ఫాస్ట్ అయితే ఉంటుంది, 2271516 అని నేను చెప్పా కదా. ఆ ట్రైన్ మీకు ధర్మవరం మీదుగా పాకాల వెళ్ళి అక్కడ లోకో రివర్సల్ చేసుకొని కాట్పాడి అయితే వెళ్తుంది. ఇక్కడ మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ అయితే ఉంటుంది గూడూరు జంక్షన్లో. ట్రైన్ మెయింటెనెన్స్ అయితే కొంచెం బాగాలేదనమాట. లోపల సీట్లు అవి బాగానే ఉన్నాయి. ఇప్పుడే నేను S7 కోచ్ అండ్ S6లోకి వెళ్ళా. ఈ SE1 మాత్రమే లోపల సీట్లు మరీ దారుణంగా అయితే ఉన్నాయి. అండ్ వెనకాల చూడొచ్చు మీరు, జనరేటర్ కారు డీజిల్తో అయితే రన్ అవుతుంది. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే పూర్ణ తిరుపతి స్పెషల్ అయితే వచ్చింది. ఇది కూడా సేమ్ మన వెనకాల వస్తుంటుంది, సికింద్రాబాద్ నుంచి అంతే మన వెనకాల వస్తూ ఉంది. సేమ్ నల్గొండ ఉంటాయి దీనికి కూడా. ట్రైన్ మీద ఏంటంటే పూర్ణ పాట్నా ఎక్స్ప్రెస్ అని ఉంది. సో రేక్ షేరింగ్ అంటే తిరుపతి వస్తుంది అంటే అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. ఈ లైన్ వచ్చేసి చెన్నై అయితే వెళ్ళిపోతుంది, మనం వచ్చేసి కాట్పాడి బ్రాంచ్ అయితే ఎంటర్ అవుతుంది. 658 కిలోమీటర్స్కి 10th స్టాప్ వచ్చేసి రేణిగుంట జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి RU. ఇక్కడ మీకు 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 9:38కి రావాలి, 2 మినిట్స్ స్టాపు. 10:15కి అయితే వచ్చింది, 35 మినిట్స్ డిలే అయితే వచ్చింది. రేణిగుంట నుంచి మీకు 4 లైన్స్ అయితే ఉంటాయి. గూడూరు కాట్పాడి బ్రాంచ్ లైన్ మనం వెళ్ళేది. అలాగే చెన్నై ముంబై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. మీకు ఫస్ట్లో చూపించా కదా, అదే మనకి ముంబై అయితే వెళ్తుంది. చెన్నై కూడా మనకి తిరుపతి దగ్గర అయితే కట్ అయిపోద్ది. అండ్ మీకు ఇక్కడ తిరుపతి వచ్చేసి 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా ఎక్కువ ట్రైన్స్ మీకు రేణిగుంట నుంచే ఉంటాయి. సో జీ బోర్డింగ్ అయ్యి మీరు ఈజీగా అయితే తిరుపతి అయితే రీచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఈ ట్రైన్ కూడా మీకు తిరుపతి మీదుగా వెళ్తుంది, పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. కొన్ని ట్రైన్స్ ఉంటాయి మనకి, హంసఫర్, అలాగే మీకు వివేక్ ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్, ఇలాంటివన్నీ మీకు రేణిగుంట నుంచి చెన్నై కానీ బెంగళూరు అయితే వెళ్ళిపోతాయి. ఎక్కువ ట్రైన్స్ తిరుపతి వెళ్ళక్కర్లేదనమాట, ఎందుకంటే అది సింగిల్ లైన్. అలాగే కాట్పాడి కొంచెం లాంగ్ అయితే అవుతుంది. Your attention please. Train number 16054 Madras Express Tirupati to Dr. M.G. Ramachandran Chennai Central via Ekambarakuppam, Tiruttani, Arakkonam, Perambur will arrive shortly on platform number 1.